స్ట్రాబెరీ ఫ్లేవర్ కనపడలేదు, ఎక్కడ పెట్టావు? చాక్లెట్ అక్క. నీకు బుద్ధుందా? ఆ పిల్లని అడుగుతావేంటి? మేడ మీద 3వ రోలో ఉంది చూడు. సరే మేడం. వాణి మేడం. ఇలా రామ్మా. ఇదిగో ఇందులో 3000 ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టరా. ఈ రోజే లాస్ట్ డేట్. అలాగే మేడం. వాణి ఈ రోజు కొట్టుకెళ్లేదా? లీవా? అక్కడ నుండే వస్తున్నానే, కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తున్నా. 2 రోజులుగా పెళ్లి పందిరి సీరియల్ చూడలేదే, ఏమైంది? మొన్నే ఆ లలితను మార్చేసి ఈమెకు బదులు ఈమె అని ఇంకో అమ్మాయిని పెట్టారు. ఎవరే అది? ఏమో పేరు తెలీదు. రాత్రి 10:30కి 3 ముళ్ళు సీరియల్ వస్తుంది కదా. అవును. అందులో అన్నదమ్ములు 3 ఉంటారు. వాళ్ళలో 3వ తమ్ముడిని వన్ సైడ్ గా లవ్ చేసి వాడి వల్ల ప్రెగ్నెంట్ అయ్యి వాడు పోయాక 2వ తమ్ముడిని పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తుంది. ఓ ఆ అమ్మాయా? అవును. మొగుడికి పెళ్లి అనే సీరియల్లో కూడా వస్తుంది కదా. ఈ రోజు కూడా మీ ఇంట్లో కేబుల్ పనిచేయకపోతే మా ఇంటికి వచ్చే ఇద్దరం కలిసే చూద్దాం. సరేనే, నువ్వు వస్తావుగా? తొందరగా పని అయిపోతే వస్తానులే. రేంచు డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఏంట్రా అది? పాపరా ఎవరితో పడిపోయినట్టుంది. దొరికిండబ్బరా మందే. దేవుడే ఇచ్చాడనుకో, ఆలోచించుకో. రే మురళి బార్కి వెళ్దాం రా. మజ్జిగ గత అనుకున్నాను, బీర్ కొట్టే అవకాశం దొరికిందిరా. తాగలు బుజ్జి కదూ, నా బంగారం కదూ, తాగు 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 తాగలు. అమ్మా అది ఓ 1/2 కేజీ తగ్గినట్టుంది. ఇదొక్కటి తిన్నా. చాలు నాన్న, ఇప్పటికే 3 అరటిపళ్ళు తిన్నాను, 3 లీటర్ల మజ్జిగ తాగాను. ఇంకేమైనా తింటే వాంతి అయిపోద్ది. రేయ్ అలా మాట్లాడకూడదురా. నువ్వు చల్లగా కావాలని అడిగావు కదా, దానికి మేము సహకరించదురా. నువ్వు బరువు ఎక్కుతేనే కదా నా పాకెట్ బరువు ఎక్కడానికి. ఏంటన్నా పిల్లాడికి పాలు మజ్జిగ పళ్ళు బలంగా ఇప్పిస్తున్నట్టున్నావు. సరుకు బరువు ఎక్కుద్దా మరి. సరుకు బరువెక్కాలా? అయ్యో టంగ్ స్లిప్ అయిందే. అదే లేదు తమ్ముడు, బలమైన ఆహారం ఇచ్చి నా కొడుకు బరువు పెంచుతున్నాను. ఎరా మీలా కుప్పేరు కూడా పంపిస్తాను అనుకున్నారా? నా కొడుకుని అపోలో హాస్పిటల్ ఓనర్ చేస్తాను. మాత్రం ఊరుకుంటామా? మా పిల్లల్ని సినిమాలు యాక్ట్ చేయించి సీఎం అని చేస్తాం. ఏంటమ్మా ఏడుస్తున్నావు? కొట్లో కరెంటు బిల్లు కట్టమని 3000 ఇచ్చారు, ఎక్కడో పడిపోయాయి. అసలే మీ మేనేజర్గా అయ్యాలి కదా. రోడ్డు మీద దొరికిన డబ్బు ఎవరు తిరిగిస్తారమ్మా? సరేలే ఎతుకు, అదృష్టం బాగుంటే దొరుకుతాయి. సరుకు ఏరడానికి వెళ్లకుండా ఇక్కడ నుంచున్నారేంట్రా? అది మా ఇష్టం. మీరేంటి జంటగా బయలుదేరారు? మాకు రావాల్సిన డబ్బు వచ్చేసింది, మీరెళ్ళి ఏరుకోండి. ఏం వెతుకుతున్నావు? ఏ పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు? అది నీతో ఎందుకు చెప్పాలి? అయ్యే నా డబ్బు ఎక్కడో పోయింది. ఎంతేంటి? అది నీతో ఎందుకు చెప్పాలి? ఇక్కడే పోయింది. ఇక్కడే పోయిందంటే ఇదేనా? ఇదే, ఇందులో డబ్బుండాలి చూసావా? అదెందుకు నీతో చెప్పాలి? ఇదిగో. ఏం జరుగుతోందిరా? రే ఏంట్రా బీరు దొరుకుతుంది అనుకుంటే మజ్జిగతోటే సరిపోయిట్టుంది. అలాగే ఉంది. థ్యాంక్స్. పర్లేదు. నీ పేరేంటి? అది నీతో ఎందుకు చెప్పాలి? వాణి. వాణి బాగుంది బాగుంది. చూపులతో చంపుతోంది. రేయ్ ఏంట్రా డబ్బిచ్చేసావా? రేయ్ అదెందుకు నీతో చెప్పాలి? అంతా అయిపోయింది కదా. అయితే మజ్జిగతో సరా, బీర్ లేదా? రేయ్ మీరు అడిగినవన్నీ దొరుకుతాయి. ఎలా మురళి? అక్కడ చూడు. నెయ్యి పోసుకుని తిన్నట్టున్నారా? ఆకు తలతల మెరిచిపోతుంది. జాగ్రత్తగా కట్టు, చిరిగిపోకూడదు. అన్నా ఇందులో 300 ఆకులు ఉన్నాయి, మీరే ఏదో రేటుకి తీసుకోండి. చూసావానా? గోదావరి తీర పరిటాకులు హైదరాబాద్ మార్కెట్ వచ్చాయి. చాలేంట్రా, తీసుకున్నావుగా, డబ్బులు ఇవ్వన్నా బయలుదేరుతాం. ఇదిగోరా పాత బాగితో కలిపి 300. 2 ఇడ్లీలు, చట్నీ కొంచెం ఎక్కువ పెట్టు. అప్రాచుడా, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో తెలీదా నీకు? ఆకులో పెట్టి ఇవ్వయ్యా. చాలు చాలు. అన్నా ఓ 4 ఇడ్లీలు ఇవ్వండి.
అయ్యో అన్న ఆకులో వద్దు ప్లేట్లో పెట్టివ్వండి చాలు. అందరూ తినే ప్లేట్లో తింటే రోగాలు వస్తాయి తమ్ముడు. ఆకులో పెట్టించుకో. ఈ ఆకులో తింటేనే రోగాలు వస్తాయి. ఏమిట్రా నువ్వు అనేది? శాస్త్రి గారు తిన్నాక ఆకుని చించి పారడం మర్చిపోవద్దు. ఎందుకురా? ఆకుల్ని రొటేషన్ చేస్తారు. అది మీకే రిటర్న్ వస్తుంది. అవునవును. రేయ్, ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి వెళ్ళండి. సరే సార్. అన్న సాయంత్రం వచ్చినప్పుడు ప్లేట్ ఇస్తాను. 2 దోశలు 3 ఆమ్లెట్లు పార్సిల్ కట్టు. ఈనాటి షేర్ మార్కెట్ వివరాలు. సెన్సెక్స్ అంచనాలకు ఆధారమైన 30 కంపెనీల షేర్లలో 26 కంపెనీల షేర్లు ఘోరంగా పడిపోయాయి. 7 కంపెనీల షేర్లు మాత్రం పెరిగాయి. భారతీ ఎయిర్టెల్, విప్రో, హీరో మోటో కార్పొరేషన్, బజాజ్ ఆటో ఈ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. అదే సమయాన అజయ్ చెల్లయ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు చాలా తక్కువ రేటుకే పడిపోయాయి. దాని ప్రత్యర్థి కంపెనీ అయిన నిర్మల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ యొక్క షేర్స్ 13.18 నుండి గరిష్ట స్థాయిలో 30.9 పాయింట్లకి చేరుకున్నాయి. ముంబై షేర్ మార్కెట్లో ఈ అనూహ్యమైన మార్పుల్ని ఎవరూ ఊహించలేదు. ఈ మార్పు అంతర్జాతీయ వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తుంది. షేర్ మార్కెట్లో మీ కంపెనీ కన్నా మా కంపెనీకి ఎన్ని షేర్లు ఎక్కువ వచ్చాయో దానికి తగిన క్యాష్ ఇందులో ఉంది సార్. అజయ్ చెల్లయ్య లోపలే ఉన్నారు. పిలుస్తారుండు. ఐఎమ్ వెరీ సారీ సార్, మేము రావటం కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. రేయ్, కారులో సెట్ చేసిన బాంబుని రిమూవ్ చేయమను. హలో జేమ్స్. ఇంకో 15 నిమిషాలు లేటుగా వచ్చుంటే మీ పేర్లకు ముందు లేటని వేయాల్సి వచ్చేది. బయలుదేరండి. ఓకే సార్. సార్ కృపా వెయిట్ చేస్తున్నారు. రమ్మను. నమస్తే సార్. ఏంటి కృప? మిమ్మల్ని కలుద్దామని వచ్చాను సార్. ప్రాబ్లం లేకుండా ఫినిష్ చేశాను. ఏ డౌట్ రాదు సార్. నువ్వు చేయాల్సింది కరెక్ట్గా చెయ్యి. నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తుంది. ఓకే సార్. ఆల్వేస్ బీ అలర్ట్. మేము వెళ్ళొస్తాం సార్. ఉంటాను సార్. హలో, హాయ్, ఐ యామ్ సూసే. సూసైడా? నో సూసైడ్, మై నేమ్ ఇస్ సూసే, స్విట్జర్లాండ్ సీక్రెట్ ఏజెంట్. మా ఏజెంట్లందరూ స్విట్జర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, టైర్లాండ్. థైలాండ్? నదికి అటువైపు ఐర్లాండ్, ఇటువైపు టైర్లాండ్. స్మాల్ రివర్, సెలబ్రిటీ సిటీ, జెకోస్లోవియా, ఇకోస్వాసార్జా, మిషుబిషి, ఇలా మా ఏజెంట్లు అన్ని దేశాల్లో విపరీతంగా ఉన్నారు. మా డీలింగ్ ఓన్లీ క్రోర్స్, 50 crores, 100 crores, 1000 crores. ఎవ్రీబడి ఓకే. మీ దగ్గర ఎంత డబ్బున్నా డిపాజిట్ చేయటం నా బాధ్యత. అది ఎవరి డబ్బైనా పర్వాలేదు, డోంట్ కేర్. హవాలానా? ఇట్స్ ఓకే. గెలిస్తే హవాలా, లేదంటే దివాలా. దివాలావా? yes, you don't know కన్ఫ్యూషన్, ఎనీ టైం కాల్. ఇదిగోండి, ఇట్ ఈస్ మై కార్డ్. సంజీవయ్య పార్కులో ఉంటాను, ఎప్పుడైనా కలవచ్చు. ఓకే, బై, సీ యు. సరే, లోడ్ పంపిస్తా. మరి వేస్ట్ అంతా కుప్పతొట్లో పడేయమన్నారు కదా, ఇప్పుడు తీసి పడేయమంటారా? అందులో నీకు కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకొని మిగతావన్నీ పడేయమ్మా. అలాగే సార్. థ్యాంక్స్. పర్వాలేదు. నీ పేరేంటి? మురళి. ఏ ఏరియా నీది? ఎందుకు? ఏరియా గాని ఏరియాలో సరుకు తీయకూడదు తెలుసా? నా విషయం తెలుసు కానీ ఈసారి కుదిలే పోరా. మా ఏరియా సరుకు ఇది ఇచ్చాడు. రే వదలరా, వదలరా, వదలమని చెప్తున్నానా? పోరా. నా ఏరియా మనుషులు తీసుకొచ్చి నేను చేస్తాను చూడు. ఇక్కడే ఉండరా, వస్తాను. ఏ వేరే ఏరియాకి వచ్చి ఏరుకోకూడదా? అవును, ఏరుకోకూడదు. మరి నువ్వెందుకు వచ్చావు? నేను ఊరికేటి వైపు వెళ్తూ ఉన్నాను, నువ్వే కదా పిలిచావు. ఏ ఏరియా అనేది? పార్క్ ఏరియా. అయితే ఏంటి? రేయ్, ఏరియా కానీ ఏరియాకి వచ్చి సరుకు తీస్తావా? కింద పడేరా. చూడండి, ఈ ఒక్కసారికి వదిలేండి. రే తీసింది పడేరా. ఒకసారి లేదు, 2 సార్లు లేదు, పడేరా. అది కాదు నేను చెప్పేది. అంటే ఏయ్, ఏంటిది? దీపం సెమ్మె
అగరత్తులు స్టాండ్ ఇదంతా కుప్ప నీకు. ఈ సంగతి మీ ఓనర్ తో చెప్పనా? వెళ్ళి చెప్పుకో. ఇవన్నీ మా ఓనర్ నాకు ఇచ్చినవి. నాకొద్దని కుప్పలో పడేశాను. నీకు కావాలంటే ఏరుకొని పో. నిన్ను కొట్టాడు కదా, ఇప్పుడు కొట్టరా రెండు అని. పీకరా. ఇంకోసారి ఇటువైపు వస్తే కాళ్ళు ఎరగొడతా. పాకం పగిలిపోతారా రాయ్